నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 13వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు పునర్వసు కార్తె. రేపు ఆషాఢమాస బహుళపక్ష తదియా తిథి రాత్రి 1:02 వరకు, తదుపరి చతుర్థి తిథి. శ్రవణ నక్షత్రం ఉదయం 6:53 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. ప్రీతి యోగం సాయంత్రం 6:01 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. వాణిజ్యకరణం మధ్యాహ్నం 1:26 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 1:02 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు మిథున రాశి పునర్వసు నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో సాయంత్రం 6:53 వరకు, తదుపరి కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం పగలు 10:52 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. అమృతకాలం రాత్రి 8:26 నుండి 10:02 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం రాత్రి 9:02 చంద్రాస్తమయం ఉదయం 7:54 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:10 నుండి 6:02 వరకు. రాహుకాలం సాయంత్రం 5:16 నుండి 6:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:16 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 2 గంటల వరకు. ఆషాఢ శుక్లపక్ష త్రయోదశి నుండి 5 రోజుల పాటు దీక్షగా సాగిన జయపార్వతీ వ్రతం రేపు ముగుస్తుంది. రేపు సాయంత్రం 6:53 నుండి అశుభ ధనిష్ట పంచకాల సమయం ప్రారంభమవుతుంది. చంద్రుడు కుంభమీన రాశులలో అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభేషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే కాలాన్ని ధనిష్ట పంచకాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడం అనుకూలం కాదు అని ఉత్తర భారత శాస్త్రకారుల నమ్మకం. తెలుగు ప్రాంతాలలో అశౌచ విషయాలలో మాత్రమే ధనిష్ట పంచకాలకి ప్రాధాన్యత ఇస్తారు. మాసశూన్య నక్షత్రం రేపు ఉదయం 6:53 నుండి ఎల్లుండి ఉదయం 6:49 వరకు ఉంటుంది. ఆషాఢ మాసంలో వచ్చే పూర్వ ఫల్గుని, ధనిష్ట నక్షత్రాలను మాసశూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ నక్షత్రాల సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. బుధ పంచశలాక వేధ రేపు సాయంత్రం 6:53 నుండి రాత్రి 12:51 వరకు ఉంటుంది. బుధగ్రహం ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. శని వక్రగతి రేపు ఉదయం 9:30 నుండి ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.